హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే కొన్ని మేకర్ బజార్ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట. సో వాటిని అయితే అన్బాక్స్ చేసి కంప్లీట్గా రివ్యూ అయితే చేస్తాను. అది ఇప్పుడు తెచ్చిన బాక్సెస్ అయితే కావు, అసలు ఎప్పుడో తెచ్చినవి. వాటిని కంప్లీట్గా టెస్ట్ చేసాం అనమాట. వీడియోలో అయితే అన్బాక్స్ చేస్తూ అవి ఎలా ఉన్నాయి, ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేవో అని నేను కంప్లీట్ రివ్యూ అయితే ఇచ్చేస్తాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే ఇన్వర్టర్ అయితే ఉందన్నమాట. సో దీని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను. మనకి ఓపెన్ చేయగానే కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డేట్ చూస్తే 2010 అని అయితే ఉందన్నమాట. నియర్లీ ఇది 13 ఇయర్స్ బిఫోర్ మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. బట్ లక్కీలీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా ప్రాపర్గా వర్క్ అవుతుంది, మనం టెస్ట్ చేసాం కాబట్టి. అండ్ ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేస్తున్నారు. అండ్ దీని అల్యూమినియం క్వాలిటీ ఉంది చూసారా, కేసింగ్ ఇవి చాలా బాగుందన్నమాట. చాలా ప్రీమియం క్వాలిటీగా ఉంది. అండ్ వెనకాల చూడొచ్చు, మనకి ఏసీ సాకెట్ ఒకటి ఉంది. అండ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. మనకి ఓవర్లెడ్ అండ్ పవర్ ఆన్ రెండు ఇండికేటర్స్కి ఎల్ఈడీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి బ్యాటరీస్ కనెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఇచ్చిన వైర్స్ కూడా చాలా హై గేజ్, చాలా క్వాలిటీ ఉన్నాయి వైర్స్ అయితే. నేను ఇన్వర్టర్ అయితే యూస్ చేసుకుని మనం ఒక పోర్టబుల్ పవర్ స్టేషన్ అయితే తయారు చేసాం రీసెంట్గానే. ఆ వీడియో మీరు చూడకపోతే మాత్రం డెఫినెట్లీ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. మనకి పవర్ లేకపోయినా సరే నియర్లీ మనకి మన ల్యాప్టాప్ అన్న ఎవ్రీథింగ్ నియర్లీ 1 డే నేను రన్ చేశాను దాన్ని కంప్లీట్గా. నేను ఎడిటింగ్ కానీ అలాంటివన్నీ చేస్తూనే ఆ ల్యాప్టాప్ మీద ఆ ఇన్వర్టర్ మీద అయితే రన్ చేశాను అనమాట. మన ల్యాప్టాప్ మొబైల్ ఛార్జ్ చేయడం అవన్నీ దాంతోనే రన్ చేశాను. నాకైతే చాలా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. అంటే అరౌండ్ మనకి 2000 రూపీస్కి వేరే టైప్ ఆఫ్ ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి, కానీ ఇది 2010 మ్యానుఫ్యాక్చర్ డేట్ అని ఉంది, కానీ బట్ ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇది మనకి సైన్ వేవ్ ఇన్వర్టర్ కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్ని ప్రాపర్గా అయితే వర్క్ అవుతాయి. అది ఆ వీడియో చూసారంటే మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది అనమాట, ఇందులో ఏమేమి వర్క్ అవుతాయి, ఏమేమి వర్క్ అవ్వని. నేను ఫ్రిడ్జ్ కానీ అవన్నీ కూడా రన్ చేసి టెస్ట్ చేసి చూపించాను మీకు. సో మీకు ఈ ఇన్వర్టర్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఆ వీడియో చూడడానికి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు అదైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఆ వీడియో చూసారంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దీని కెపబిలిటీ ఏంటి అని. అండ్ ఒక ఫిలమెంట్ టేప్ అయితే తెప్పించారనమాట. ఇది మనకి క్రాస్ ఫిలమెంట్ టేప్. ఇందులో థ్రెడ్స్ అయితే ఉంటాయి, మనకి స్ట్రాంగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి బ్యాటరీ ప్యాక్స్ అలాంటి వాటికి ఇన్సులేట్ చేయడానికి, హోల్డ్ చేయడానికి అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను తయారు చేసిన బ్యాటరీ ప్యాక్స్లో చాలా వాటిలో అయితే యూజ్ చేశాను దీన్ని. ఇది హీట్ రెసిస్టెంట్ టైప్ అనమాట. ఇది మనకి ఈజీగా హీట్ అయితే తట్టుకోగలుగుతాయి. లైక్ చాలా హై టెంపరేచర్ని కూడా తట్టుకోగలుగుతుంది. మనకి ఏదైనా బ్యాటరీస్ అలాంటి వాటివి హీట్ ఎక్కువ జనరేట్ చేస్తున్నాయి, బయట ఉన్న బిఎంఎస్ డ్యామేజ్ చేస్తుంది అనుకోండి, మనం బ్యాటరీ పైన అప్లై చేసాం అనుకోండి, ఆ బ్యాటరీస్ నుంచి వచ్చే హీట్ మనకి బిఎంఎస్కి ఆమె ఏమాత్రం ఎక్స్పోజ్ కాదనమాట. మనకి మొత్తం ఇది హీట్ రెసిస్ట్ అయితే చేస్తుంది. మనకి అవుట్ సైడ్ అయితే మనకి హీట్ అయితే వెళ్ళనివ్వదు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనకి అలాంటి వాటిల్లో. ఎక్కువ బ్యాటరీ ప్యాక్స్ అలాంటి వాటిలో అయితే యూజ్ చేస్తుంటారు దీన్ని. అలాగే నేను కొన్ని బిఎంఎస్లు అయితే తెప్పించాను అనమాట. మనకి 20 amp బిఎంఎస్ ఒక 2 అండ్ 40 amp బిఎంఎస్ ఒకటి తెప్పించాను అనమాట. అండ్ మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి బ్యాటరీ టెస్టర్, బ్యాటరీ కెపాసిటీ టెస్టర్. దీనైతే యూస్ చేసుకొని మనం ఒక ఒరిజినల్ బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎంతో తెలుసుకోవచ్చు. నేను దీని గురించి కూడా ఒక వీడియో చేశాను అనమాట. అంటే మన దగ్గర ఉన్న బ్యాటరీస్ అన్నీ లైక్ 2000 అని, 3000 mAh అని, 4000 mAh అని ఏవేవో ఉంటాయి కదా. సో అవి ప్రాపర్ mAh ఎంతో మనం కనుక్కోవచ్చు అనమాట. ఇది మనకి రెసిస్టర్, ఈ ప్యాకేజీలో మనకి రెసిస్టర్తో సహా వస్తుంది అనమాట. ఈ రెసిస్టర్స్ మనం ప్రాపర్గా కనెక్ట్ చేసి మనం బ్యాటరీ కానీ ఇన్సర్ట్ చేసి మనం రన్ చేసాం అనుకోండి, ఏమవుతుందంటే ఆ బ్యాటరీలో ఉన్న పవర్ మొత్తము మనకి రెసిస్టర్స్ అయితే యూజ్ చేసుకొని డిశ్చార్జ్ చేస్తుంది అనమాట. ఇది డిశ్చార్జ్ చేసి మనకి ఎన్ని అవర్స్ మనకి పవర్ వస్తుందో దాన్ని బట్టి మనకి ఈజీగా ఒక బ్యాటరీ యొక్క ఒరిజినల్ కెపాసిటీ ఎంతో తెలుసుకోవచ్చు ఈ మాడ్యూల్ అయితే యూజ్ చేసుకొని. దీనిపైన నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో చూడండి మీకు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రము. అండ్ ఇది ఒక ఓఎల్ఈడి డిస్ప్లే అనమాట. మనకి ఆర్డినో నానో కానీ ఈ నోడ్ ఎంసీ వాటికంతా కనెక్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే. లాస్ట్ టైం మనం తెప్పించాం కదా కాబిలిటీస్, అవి 12 volt అన్నీ ఉన్నాయి అనమాట టైటిల్లో. మనం కంప్లైంట్ చేసిన తర్వాత మొత్తానికి వాళ్ళు చేంజ్ చేస్తారు 5 volt ఎల్ఈడీస్ అని. సో ఇవి మనం 5 volt మీద అయితే ప్రాపర్గా రన్ అవుతున్నాయి. నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఎల్ఈడీస్ కొన్నప్పుడు లైక్ ఈ టైప్ ఆఫ్ చిన్న కాబిలిటీస్ అవి కొన్నప్పుడు వాళ్ళు 12 volt అని ఉన్నా సరే కొంచెం వోల్టేజ్ తక్కువ ఇచ్చి తర్వాత ఇంక్రీజ్ చేయడానికి బెటర్ అనమాట. మనం ఒకేసారి ఎల్ఈడీ పోగొట్టుకోకుండా కొంచెం వోల్టేజ్ తక్కువగా మీరు ఇచ్చి తర్వాత వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకున్నారంటే మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఒకేసారి 12 volt ఇచ్చారంటే మాత్రం బర్న్ అయిపోతాయి అనమాట. సో కొంచెం కేర్ఫుల్గా అయితే చూసుకొని ఎల్ఈడీస్కి పవర్ అయితే ఇవ్వండి. అండ్ ఇది ఒక స్టెప్ డౌన్ మాడ్యూల్ అనమాట. మనకి కంటిన్యూస్గా వోల్టేజ్ అండ్ యాంప్ పవర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని అయితే యూజ్ చేసుకుని మనం బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవడానికి అలాంటి వాటికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇందులో మనకి బ్యాటరీ ఇండికేటర్ కూడా ఉంటుంది. అంటే మనకి బ్యాటరీ ఫుల్ అయిపోయింది అనుకో గ్రీన్ లైట్ వెలుగుతుంది అనమాట. సో ఆ విధంగా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది.
అండ్ నేను కొన్ని టైప్స్ ఫీమేల్ కనెక్టర్స్ అయితే తెప్పించాను, మనకి రెగ్యులర్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి యూజ్ అవుతుందని. లాస్ట్ టైం మనం మేకర్ బజార్లో ఆర్డర్ పెట్టినప్పుడు నేను మిస్సింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా, అదే అనమాట. ఇవి మొత్తానికి వాళ్ళు సెండ్ చేశారు నాకు. నేను దీని గురించి ఒక డెడికేటెడ్ షార్ట్ కూడా చేశాను అనమాట. ఇవి ఆడియో రియాక్టివ్ లైట్స్. ఇవి బేసిక్గా ఇవి ఎలా వర్క్ అవుతాయంటే, మనం మాట్లాడే ఆడియో ఫ్రీక్వెన్సీ బట్టి ఈ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ RGB లైట్స్ ఉన్నాయి చూసారు, ఈ లైట్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇవి చాలా కలర్ ఆప్షన్స్తో అయితే వస్తాయి అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను సెకండ్ ప్యాకేజ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇందులో కూడా మ్యాక్సిమం బ్యాటరీ సంబంధించి ఉంటాయి. చూడొచ్చు, నేను 3S 20 BMSలో అసలు 4 or 5 ఉన్నాయి అనమాట. అండ్ దాంతోపాటు ఒక 5 మీటర్స్ ఏమో నికల్ స్ట్రిప్ అయితే తీసుకున్నాను. 10 మీటర్స్ అనుకుంటాను. ఇది ప్రైస్ అయితే కొంచెం ఫ్లిప్కార్ట్తో పోల్చుకుంటే కొంచెం తక్కువకి అయితే వచ్చిందనమాట ఇందులో మేకర్ బజార్లో. క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. అంటే మనకి సైడ్స్లోంచి చూస్తుంటే కొంచెం రస్ట్ పట్టినట్టు ఉంది కానీ, బట్ ఇది ప్యూర్ నిక్కల్ అయితే కాదనమాట. మనకి ప్యూర్ నిక్కల్ స్ట్రిప్ అయితే ఇంత తక్కువ ప్రైస్కి అస్సలు రాదు. ఇది లైక్ నిక్కల్ కోటెడ్ అని మాత్రమే. ఇది ఐరన్ యాక్చువల్గా, బట్ నిక్కల్ కోటెడ్ అయితే వస్తాయి. అండ్ అలాగే నేను హెచ్బ్రిడ్జ్ టైప్ కూడా కొన్నాను అనమాట. ఇవి మనకి అట్ ఎ టైం 2 బ్యాటరీస్ని ప్యారల్గా కనెక్ట్ చేయడానికైనా సీరియస్గా కనెక్ట్ చేయడానికైనా చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇది కూడా నేను ఒక 5 మీటర్స్ ఏమో కొన్నాను. అండ్ మిగతావన్నీ బ్యాటరీ హోల్డర్స్ అనమాట. మనకి 3 బ్యాటరీస్ని ఒకేసారి హోల్డ్ చేసుకునే విధంగా ఇవి 3 అటాచ్డ్గా అయితే ఉంటాయి. సో అవన్నీ కొన్నాను అనమాట. లైక్ అరౌండ్ ఒక ఎన్ని పీసెస్ కొన్నాను నాకు కరెక్ట్గా గుర్తులేవు. లైక్ 100 పీసెస్ సంథింగ్ ఎంతో కొన్నాను అనమాట. మెర్చి 5 ప్యాకేజెస్ మొత్తం అవి బ్యాటరీ హోల్డర్స్ అయితే కొన్నాను. అండ్ నేను ఇంకొక 40 AH BMS కూడా కొన్నాను అనమాట. అండ్ మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి చూసారు, ఇవన్నీ మనకి బ్యాటరీ పాజిటివ్ సైడ్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లేయర్ లాగా యూజ్ అవుతాయి. మనకి ఇవి హీట్ రెసిస్టెంట్ అనమాట. అంటే మనకి ఎక్కువ హీట్ కూడా బేర్ చేయగలుగుతాం మనం సాల్డరింగ్ చేసేటప్పుడు. అలాంటప్పుడు డైరెక్ట్గా పాజిటివ్ ఎండ్ పైన మనం సాల్డరింగ్ చేసాం అనుకోండి, షార్ట్ సర్క్యూట్ అలా అవుతాయి కదా. సో అక్కడ ఉండే ప్లాస్టిక్ మెల్ట్ అయిపోయి, బట్ దీన్ని యూజ్ చేసాం అనుకోండి, మనకి హీట్ రెసిస్టెంట్ ద్వారా ఈ మెల్ట్ అవ్వకుండా ప్రాపర్గా అయితే హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట, ఎంత హీట్ అయినా. సో డెఫినెట్లీ రికమెండెడ్ అనమాట. మనకి కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది ఇది. సో చూసారు కదా, ఇవి అనమాట ప్రొడక్ట్స్ నేను కొన్నటివి. మ్యాక్సిమం మనకి యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ అయితే కొన్నాను అనమాట. అందులో మెయిన్ కాస్ట్లీయెస్ట్ ఏదైనా ఉందంటే అది ఇన్వర్టరే. అది మ్యానుఫ్యాక్చర్ డేట్ 2010 అని ఉంది కానీ, బట్ వర్కింగ్ ప్రాసెస్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మనం కంప్లీట్గా టెస్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. అది యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్లో అయితే పెట్టినాను మన లైట్స్, ఇవన్నీ అందులోంచి అయితే పవర్ అవుతున్నాయి కంప్లీట్గా. నేను అది బ్యాకప్ స్టేషన్ లాగా అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. లైక్ నియర్లీ నేను 1 day అయితే యూజ్ చేశాను దాన్ని. నేను ల్యాప్టాప్ ఎడిటింగ్ కానీ అండ్ మన మొబైల్ ఛార్జ్ చేయడానికి అలాంటి వాటికి అన్నిటికీ అందులోంచి అయితే పవర్ తీసుకున్నాను అనమాట. AC పవర్ అయితే నాకైతే చాలా బాగా బ్యాకప్ వస్తుంది. నియర్లీ నాకు 11 hours or 11.5 hours అలా కంప్లీట్గా ల్యాప్టాప్ని ఛార్జ్ చేస్తూనే ఉందన్నమాట. అంటే నాకు ఆ ల్యాప్టాప్ ఎక్కువ ఛార్జింగ్ రాదు. సో నేను అలానే ప్లగ్ ఇన్ చేసి పెట్టే ఉంటాను అనమాట. ఎడిట్ చేస్తున్నప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు ఎప్పుడు ప్లగ్ ఇన్ చేస్తూ ఉంటాను. సో ఆ విధంగా లైక్ 11 hours సంథింగ్ అయితే వచ్చిన తర్వాత అప్పుడు మన బ్యాటరీ అయితే లైక్ 10.9 volts అలా అయితే వచ్చిందనమాట. అంత తక్కువగా అయితే ఉంది. అది బ్యాటరీ అయితే ఫుల్గా ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు, బట్ నియర్లీ 10.9 volts అయితే డ్రాప్ అయింది. సో చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. నాకైతే చాలా బాగా బ్యాకప్ వస్తుంది. ఆ వీడియోని అయితే ఒకసారి డెఫినెట్లీ చూడడానికి అయితే ట్రై చేయండి. వీలైతే ఎండ్ కార్డ్స్ అయినా వదిలేస్తాను, లేకుంటే డిస్క్రిప్షన్లో డెఫినెట్లీ మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి ఆ వీడియోని మాత్రం. సో ఇంతే గాయ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.